చిట్టి తండ్రి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ వచ్చాము, ఈరోజు మండే కాబట్టి సో పూజ కూడా చేస్తున్నాము. సో పాపని స్కూల్లో నింపేసి నేను కూడా షాప్కి వెళ్ళిపోతాను. సో ఈరోజు బ్లాగ్స్ వచ్చేసి సో ఆఫ్టర్నూన్ టైంలో సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో ఎలా అయితే జరుగుతుందో సో చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను పెడతాను. సో స్టార్టింగ్ కాబట్టి కొంచెం స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి నాకు అంత పర్ఫెక్షన్స్ నాకు ప్రొఫెషనల్గా అయితే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. బట్ ప్రతిదీ ఒక బ్లాగ్ అంటే బ్లాగ్ చేయకుండా క్రియేటివ్స్లో నేను చేస్తాను. ఓకేనా? ఎస్టర్డే నేను ఏదైతే ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను కదా, సో దాన్ని ఆదరించండి. సో దాన్ని మా యూట్యూబ్ ఛానల్లో ఉషా శాండీ 2015 ఛానల్లో వీడియో ఉంటుందండి. సో సండే రోజు ఏమేమి జరిగింది, ప్లస్ నేను ఎక్కడికి వెళ్ళాను, సో ఏమేమి చేశాను మొత్తం అన్నీ అందులో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను పాలు తాగుతున్నాను, మా డాడీ ఇచ్చింది, రోజు తాగుతాను. నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? అవునా? సరే. హాలిడే కాదు, హాలిడే ఏంటి? హాలిడే అప్పుడు వెళ్ళలేదంట. బాయ్. సో లంచ్కి వచ్చానండి ఇప్పుడే. సో లంచ్కి వచ్చేసరికి మా మిస్సెస్ వీడియో ఎడిటింగ్ చేస్తుంది. ఇంకొక 10 నిమిషాల తర్వాత, అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత మా పాపను కూడా తీసుకొని రావాలి స్కూల్లోకి వెళ్ళి. మా బుడ్డోడేమో అక్కడ టీవీ ఛానల్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇక మా మిస్సెస్ అయితే వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నది. సో ఓవరాల్గా ఏంటంటే ఇంటిని పాత అందరూ కష్టపడుతున్నాం అన్నట్టే కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్లీ 5 to 3 అవుతుందండి. సో 5 to 3 మా ఇల్లు ఇప్పుడు చూసిరా. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా వీడు పడుకొని ఉండే అంట. వీడు లేచిన తర్వాత ప్రళయం అన్నట్టు. ఇక్కడ బట్టలు చూడు, ఆ క్లాత్ చూడు, ఆ మెత్తలు, ఆ ఫీడింగ్ బాటిల్. ఇక ఇంతకుముందు ఉషా మీదకి యుద్ధానికి వచ్చిందట. మొత్తం పిచ్చి పిచ్చిగా మరి కొట్టిండట. బట్టలు టాయిలెట్ చేసిండు, మొత్తం అన్ని పిచ్చి పిచ్చిగా ఉంటాయి. అంటే పిల్లలు ఉన్న దగ్గర కంపల్సరీ
ఈ యాటిట్యూడ్స్ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ప్లస్ ఈ పిల్లలు ఉన్న దగ్గర ఈ ఇంటి వాతావరణం అనేది ఇలాగే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సో మీ ఇంట్లో కూడా పిల్లలు ఉండుంటే మీ ఇంట్లో వాతావరణం కూడా సేమ్ ఇలాగే ఉంటుందా ఒకసారి అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఆ, అన్నం అయిందా లేదా? ఇంకా అన్నం అయింది కదా, వెరీ గుడ్. చూసిరా, సో నేటి మహిళ సో అటు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా తను వీడియో ఎడిటింగ్స్ అవన్నీ చూసుకుంటా, ప్లస్ దాంతో పాటుగా ఇంట్లో రైస్ కూడా వండి పెట్టింది. ఆల్రెడీ రైస్ వండింది, అన్నీ వండి పెట్టింది. ఓకేనా, పాపని తీసుకొద్దామని సో స్కూల్కి వెళ్దామని అనుకుంటే అందులోపు వర్షం స్టార్ట్ అయింది. ఇది ఏ రేంజ్లో పడుతుందో చూడండి ఒకసారి. వర్షం పడుతుంది, మస్తు పడుతుందండి వర్షం మాత్రం. కానీ ఈ టైంలో వెదర్ మాత్రం పీక్స్ ఉంటుందండి ఇక్కడ, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. లీకేజ్ చూడండి ఎక్కడ లీక్ అవుతుంది. ప్లంబర్ కాదు, గట్టి ప్లంబర్లే. మొత్తం అంతా తుప్పర పడుతుంది, కానీ బాగానే పడుతుంది వర్షం అయితే. అనుకోకుండా ఇప్పుడిప్పుడు ఏమైందో ఇంత ఘోరంగా పడుతుంది మరి వర్షం. చూడండి, మా మిస్సెస్ ఏమో వీడియో ఎడిటింగ్ చేసింది, అన్నం తింటున్నట్టున్నా. తింటున్నావా? నేనేమో తినేసినాను ఆల్రెడీ నేను తినేసినాను. సో కానీ బాగా పడుతుంది వర్షం మాత్రం. సో తగ్గింది వర్షము. సో వెళ్తున్న పాపని తీసుకురావడానికి. సో స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొని వచ్చినాను. ఇక వర్షం పడింది. చెప్పు, ఏం పడ్డది? వర్షం పడింది ఫ్రెండ్స్. ఇంకా తడిచిపోయినావా? మొత్తం తడిచిద్దా? వర్షంలో తడిచిపోయిందంట మొత్తం. అవునా? తిన్నావా నువ్వు అన్నం? మరి మొత్తం తిన్నావా? ఏం కూర? పులిహోర పెట్టిరా నీకు? మమ్మీ కారం కూడా పెట్టిందా? నాయనా, అమ్మ వెరీ గుడ్ గర్ల్. నీకు ఇనొస్తుందా వెనక సైడ్ నుంచి మీకు నెమ్మలిలో చప్పట్లు? వర్షం పడ్డది, అన్ని తడిచిపోయినాం మేము. సరే